నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. మొట్టమొదటి ఈనాడుకు సంబంధించి చూస్తే అన్నీ ఒకటే రోజు వచ్చిన వార్తలు, ఈరోజు వార్తలే, మళ్ళీ అన్నీ ఎప్పుడూ అనుకునేది. మద్యం ముడుపులు జగన్కే, అంతిమ లబ్ధిదారు ఆయనే. మద్యం కుంభకోణంలో రాజకేశ్వరరెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు. పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు. నా కుమారుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయండి, హైకోర్టులో మద్యం కుంభకోణం కేసు నిందితుడు కేసిరెడ్డి తండ్రి పిటిషన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు. కిరణ్పై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు గోరంట్ల మాధవ్. విడుదల రజనీ మరిది గోపి అరెస్టు. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యేగా గోపి. వైకాపా నేత వంశీకి మళ్ళీ ఎదురు దెబ్బ. ఇది రోతనాడు పత్రిక. ఈ బూత్ జ్యోతిలో కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే, సొంత లాభం కోసమే మద్యం పాలసీ, వసూల్లో చాణక్యదే కీలక పాత్ర. తర్వాత నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న స్త్రీగండం. మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్టు. పెద్దిరెడ్డి ముఖ్య అంచుడు మాధవరెడ్డి అరెస్టు. తిరుపతి సిఐడి ఆఫీసు తరలింపు. త్వరలో పెద్ద తలకాయ వంతు. ఇది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ వార్తలన్నీ చూస్తే ఎంత కక్షపూర్తంగా వెళ్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యల్ని పక్కదోవ పట్టించేసి ఇస్తానన్నటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కడా వార్తలు ఉండవు, దాని మీద ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరగనీయకుండా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చర్చ ఏం జరగాలంటే వాళ్ళందరూ ఏదో చేశారు, అరెస్టులు చేశారు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి తప్పుడు కేసులు పెట్టి పివి సునీల్ కుమార్ గారి మీద కావచ్చు, మీరు అన్నట్టుగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కావచ్చు, ఇప్పుడు మద్యానికి సంబంధించి స్కామ్ జరగకపోతే మద్యం స్కామ్ జరిగిందని చెప్పి మీరే ఒకటి చిత్రీకరణ చేసి ఓ బేతాల కథల్ని, కట్టు కథల్ని మీరే అల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి అంట, కమిషన్లు అంట, కిక్ అంట. ఈ ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మీరు మభ్యపెడతారు? సో మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీ పత్రికలే తప్పుడు పత్రికలు, మీ బతికే తప్పుడు బతికలు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నారు మద్యానికి సంబంధించినటువంటి స్కామ్లో, 2014-19 మధ్య జరిగినటువంటి స్కామ్కు సంబంధించి. సో మద్యం స్కామ్లో A3గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి దాని మీద కదా విచారణ చేయాలి. ఇప్పుడు కదా మద్యానికి సంబంధించి మార్జిన్ని 14% పెంచడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేది ఏదైతే ప్రభుత్వానికి రాకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మితే ప్రైవేటు వాళ్ళకి చేతుల్లో లేకపోతే కుంభకోణం జరిగిందంట. మీ అంతరకు మీరే రాసేసుకుంటారు, మీ అంతరకు మీరే ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. ఇంకా మిగిలిన విడుదల రజనీ గారి మరిది గోపి అరెస్టు, ఈ మిగిలిన అరెస్టులు, కేసులకు సంబంధించినటువంటి బెయిల్, ఇవే వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి ఎంత దిగజారుతా ఈ పత్రికలు తీసుకొని వచ్చినాయి ఈ 10 నెలల కాలంలో ఉండటానికి ఈ వార్తలు చూస్తే వాళ్ళు అర్థమైపోతాం. ఇంకో వార్త చూస్తే ఉపాధి కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూలీ అంటే చాకరీ చేసేవాళ్ళు అన్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. గత వైకాపా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది, ఇంకన్నీ లేనివన్నీ ఉన్నట్టుగా ఈయన వచ్చినాక అసలు అభివృద్ధి దూసుకుపోతుంది, అసలు అన్ని మేర ఆర్థిక సంఘం నిధులు తెచ్చాయంట, ఇన్ని మేర తెచ్చాయంట, గత ప్రభుత్వం అసలు ఈ దినోత్సవాన్ని చేసుకోలేదంట. మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు లాగా ఈయన కూడా అబద్ధాలు. కాదు పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటి అడుగుతా, ఉపాధి హామీ కూలీలని శ్రామికులుగా పిలుద్దామన్నారు. మరి ఆ ఉపాధి శ్రామికులకి పని దినాలు కల్పించకుండా, ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని సకాలంలో చెల్లించకుండా తీవ్రంగా నెలలు ఇబ్బంది పడుతుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏ గుడ్డిగాడికి పళ్ళు తోగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. సాక్షాత్తు మీ పిఠాపురంలో కూడా, పిఠాపురం జిల్లా ఉపాధి హామీ పనులు చేసిన కార్మికుల ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలని, ఏప్రిల్ నెలలో కూలీలు అందరికీ పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏది 11 వారాలుగా ఉపాధి కార్మికుల వేతనాలు చెల్లించట్లేదంట. ఎంత దారుణం చూడండి, 11 వారాలుగా అంటే దాదాపుగా చూస్తే 3-4 నెలలుగా జనవరిలో ఎప్పుడో చెల్లించారు, ఇప్పటి వరకు లేవు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కార్మికులకు కూలీ మాత్రం 7 రూపాయలు పెంచి గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం అన్యాయం అని చెప్పి
ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ఉన్నటువంటి వాస్తవాలను చెప్తూ మీ గురించే రాశారు. నా 4-5 రోజుల క్రితం పేపర్లో వచ్చింది. మనం వీటి మీద ఎక్కడ మాట్లాడడం, కూలీలను శ్రామికులని పిలుద్దాము, ఇక అంతే. ఏది పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమాలు ఏదో ఒకటి ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ కూలీ అంటే వాళ్ళేం బాధపట్ల, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బులు ఇవ్వకపోతే కదా బాధపడేది. సరే, శ్రామికులకి వాళ్ళు చేసినటువంటి శ్రమకు డబ్బులు ఇవ్వాలి కదా, అది రాయరు. అట్లానే ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధిలో భారీగా కోత జరిగింది. మోడీ సర్కారు బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. 2.54 లక్షలు తగ్గిన 100 రోజులు పనిచేసే కుటుంబాల సంఖ్య ఇక్కడ చూస్తే, ఏదైతే గడిచిన ఏడాది 100 రోజులు పనులు చేసినటువంటి వారి సంఖ్య 6,87,396 కుటుంబాలు ఉంటే, ఈ సంవత్సరం అది భారీగా తగ్గింది. 2,54,000 కుటుంబాలు తగ్గిపోయి కేవలం 4,32,834 కుటుంబాలకు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని దొరికినటువంటిది. దీంట్లో దళితుల్లో 41% తగ్గింది. ఓవరాల్గా 38% తగ్గింది. దళితులకు బాగా దీంట్లో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాశక్తిలో వచ్చినటువంటి కథనం చూడండి. ఫిర్యాదులు ఎక్కువే. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు కూడా అనేకంగా ఉన్నాయి. అనేక చోట్ల యంత్రాల వినియోగం జరుగుతుంది. నకిలీ మనుషులతో పనులు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటంతగా అనేక చోట్ల ఆందోళన కూడా జరుగుతున్నా కనీసం ప్రభుత్వంలో స్పందన కనిపించట్లేదు. ఎందుకు స్పందన కనిపించింది? ఈయన ఎప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్లో, లంచ్ ఏమో అమరావతిలో చేసి మళ్ళీ నైట్ డిన్నర్ హైదరాబాద్లో చేస్తాడు. ఇంక ప్రభుత్వం పట్టించుకునేది ఏముంటుంది? కానీ సొల్లు చెప్పమంటే చంద్రబాబుని మించిన సొల్లు చెప్పడంలో పవన్ కళ్యాణ్ ఎన్నో మించిపోతాడు. ముందు ఉపాధి హామీ కూలీలకి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి. 4 నెలలుగా వాళ్ళకి డబ్బులు రాలే, కొన్ని 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ముందు వాటిని తీర్చి తర్వాత సొల్లు కబుర్లు చెప్పండి. వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటే జనాలకు అసలు అర్థం కాకుండా, జనాలు చూస్తే నిజంగా ఇదేదో రాష్ట్రానికి బాగా బెనిఫిట్ అయ్యేటటువంటి వార్త ఏమో అన్నట్టుగా హెడ్డింగ్లు పెడతారు. అసలు వార్త చూడండి. 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే, మైనింగ్ హక్కులు కూడా అప్పగింత. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకునే అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది లోపల మ్యాటర్. పైన హెడ్డింగ్ చూడండి. 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే. చూస్తే ఏమనుకుంటారు అందరూ? అమ్మో, ఈ ఖనిజాలన్నింటినీ ఇప్పుడు దాకా ఎవరైనా బయట ప్రైవేట్ వాళ్ళందరూ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి కావాలి, ఈ ఖనిజ లీజులన్నీ ఇప్పుడు ఏపీఎండీసీకి వచ్చేసి ఏమన్నా ఈ ఖనిజాలన్నీ ఎవరన్నా దోచేసుకుంటున్నారో అని అనుకుంటారు చూసేవాళ్ళు.